మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. రైతు కష్టపడి పండించే అన్నమే మనకు ప్రాణాధారం. ఇక్కడ ఒక రైతు జీవితం గురించి కథ చెప్పుకుందాం. ఒకప్పుడు శ్రీనివాసరావు అనే రైతు ఉండేవాడు. అతడు చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుండే భూమి, పొలాలు, పశువులు అంటే ఎంతో ఇష్టం. తండ్రి వెనుకబడి ఉన్నప్పటికీ భూమి పట్ల ప్రేమ వదలలేదు. భూమి మన తల్లి, దానిని కాపాడితేనే అది మనకు అన్నం ఇస్తుంది అని ఎప్పుడూ అనుకునేవాడు. వయసు పెరిగే కొద్దీ అతను తన పొలంలో శ్రమించసాగాడు. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్లేవాడు. ఎండలోనూ, వర్షంలోనూ, చలిలోనూ పని ఆపేవాడు కాదు. విత్తనాలు వేసి, నీరు పట్టి, కలుపు తీసి, పంటను సంరక్షించేవాడు. పంట పెరిగి పసుపు రంగులో తలతలలాడితే అతని మనసు పులకరించేది. కాని ప్రతి సంవత్సరం అదృష్టం తోడుగా ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలు మంచి వర్షాలు కురిసి బంపర్ క్రాప్ వచ్చేది. కాని కొన్ని సంవత్సరాలు వర్షాలు కురవక పంట ఎండిపోయేది. అప్పుడప్పుడు చీడపీడలు పడి పంటను నాశనం చేసేవి. అలాంటి కష్టాల్లోనూ శ్రీనివాసరావు ధైర్యం కోల్పోలేదు. ఎంత కష్టం వచ్చినా మన శ్రమ వృథా కాదు. రైతు కష్టమే దేశానికి బలం అని నమ్మి మరింత కష్టపడేవాడు. ఒకసారి వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు లేక పంటలు పాడయ్యాయి. అప్పుల పాలయ్యాడు. గ్రామంలోని కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ శ్రీనివాసరావు అలాంటి ఆలోచన చేయలేదు. బతికితేనే మళ్లీ పొలం దున్నగలం, కొత్త ఆశలు పెట్టుకోగలం అని భావించాడు. తన భార్య, పిల్లలు కూడా అతనికి తోడుగా నిలబడ్డారు. వారు కూడా పొలంలో సహాయం చేశారు. అప్పులు తీర్చుకునేందుకు అతను గోవులను పెంచి పాల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. తిరిగి పంటలు పండించగలిగాడు. సమయం క్రమంగా మారింది. కొత్త సాంకేతికతలు, ట్రాక్టర్లు, ఎరువులు, నీటి మోటార్లు వాడటం మొదలుపెట్టాడు. ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించాడు. గ్రామంలోని రైతులు కలిసి సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి మార్కెట్లో మంచి ధరకు పంటలను అమ్ముకునేలా మార్గాలు ఏర్పరిచారు. అతని పట్టుదల, శ్రమ వల్ల గ్రామం మొత్తం అభివృద్ధి చెందింది. ప్రజలు అతన్ని గౌరవంతో మన గ్రామానికి అన్నదాత అని పిలిచేవారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, రైతు కష్టం వృథా కాదు. ప్రకృతి ఆటుపోట్లను ఎదుర్కొన్నా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు. రైతు కేవలం తన కుటుంబానికే కాదు, సమాజానికి, దేశానికి అన్నం పెడతాడు. అందువల్ల రైతు మనసును, శ్రమను గౌరవించడం మన ప్రతి ఒక్కరి కర్తవ్యం.